కుంభమేళాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది. ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా వస్తుంది. అందుకే ఈ మహాకుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాలని కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పలువురు మహాకుంభమేళాకు వస్తున్నారు. వసంత పంచమి రోజున మహాకుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ఇక ఇందుకోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. వసంత పంచమి రోజున 5 నుంచి 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవలి తొక్కిస్లాటనే ఘటన నేపథ్యంలో వసంత పంచమి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 26 వరకు 45 కోట్ల మందికి పైగా ప్రజలు మహాకుంభమేళాలో పాల్గొంటారని తాను ఆశిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.